السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. إن الذين أجرموا كانوا من الذين آمنوا يضحكون. సూరతుల్ ముతఫిఫీన్ ఈరోజు 4వ భాగం చివరి భాగం. ఈ క్లాస్లో మనం ఆయత్ నంబర్ 29 నుండి చివరి వరకు ఇన్షా అల్లాహ్ తిలావత్, అనువాదం, వ్యాఖ్యానంతో పాటు మనకున్నటువంటి ముఖ్య బోధనలు గ్రహించే ప్రయత్నం చేద్దాము. అల్లాహు తాలా ఖురాన్ ప్రకారంగా మన జీవితాలను సరిదిద్దుకునేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ఇన్నల్లదీన అజరము, నిశ్చయంగా ఎవరైతే పాపానికి ఒడిగట్టారో, అపరాధాలకు పాల్పడ్డారో, ఇదే మాట ఇక్కడ అపరాధులు అని చెప్పడం జరిగింది. కాను, వారే, మినల్లదీన ఆమను, విశ్వాసులతో, విశ్వాసుల పట్ల, యద్హకూన్, నవ్వేవారు, నవ్వుతూ ఉండేవారు, చులకనగా నవ్వేవారు. ఈ ఆయత్లో మీరు కాను మరియు చివరిలో యద్హకూన్ అని ఏదైతే చూస్తున్నారో, ఈ కాను యద్హకూన్ ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఆ అవిశ్వాసులు, అపరాధులు ఎప్పుడో ఒకసారి నవ్వేసారలా కాదు, ఒక అలవాటుగా చేసుకున్నారు విశ్వాసుల పట్ల చులకనగా నవ్వడం. మరొక విషయం ఇక్కడ గమనించాల్సింది, వారు చేసే ఈ చేష్టల వల్ల వారిని అజ్రము, అపరాధాలకు పాల్పడిన వారు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 29, 30, 31, 32 ఈ 4 ఆయతులలో మీరు చూస్తున్నట్లు 4 ఆయతులలో అవిశ్వాసులు విశ్వాసుల పట్ల ఏ 4 రకాల చెడు గుణాలు అవలంబించేవారో, అవిశ్వాసులు విశ్వాసుల పట్ల ఏ 4 రకాలుగా చెడు ప్రవర్తన అవలంబించేవారో తెలుపడం జరిగినది. అయితే ఈ 4 రకాల చెడు చేష్టలు విశ్వాసుల పట్ల వారు పాటించినందువల్ల ఇన్నల్లదీన అజ్రము, ఎంతటి క్రైమ్, ఎంతటి అపరాధానికి, ఎంతటి పాపానికి వారు ఒడిగట్టారు అంటే ఏమిటి? ఎవరైనా తమకు తాము ముస్లిం అనుకొని ఇతర ముస్లిముల పట్ల ఇలాంటి ఈ వ్యవహారాలు అవలంబిస్తే అతడు పాపానికి ఒడిగట్టినట్లే. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎందరో షిర్క్ చేస్తున్నటువంటి మన ముస్లిములు, బిద్అత్కు పాల్పడుతున్న ముస్లిములు, నమాజులు వదులుతున్న ముస్లిములు, వేరే ఏదైనా ఇంకా పాప కార్యంలో నిమగ్నులైన ముస్లింలు తౌహీదును బోధించే, సున్నతు గురించి వివరించే, పాపాలు వదలండి, నమాజు చెయ్యండి, పుణ్యకార్యాల్లో ముందుకు రండి అని ఆహ్వానించే వారి పట్ల ఈ 4 లేదా 4ట్లో ఏదైనా ఒకటి చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. అలాంటి వారు భయపడాలి. సూరే ముతఫిఫీన్ లోని ఈ చివరి ఆయతులు, ఆయత్ నంబర్ 29 నుండి చివరి వరకు వాస్తవానికి ప్రతి ఒక్కరి కొరకు ఇందులో ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. ఆ 4ట్లో మొదటి చెడు ఏమిటి? విశ్వాసులను చూసి విశ్వాసుల పరిస్థితిని చెప్పుకొని చులకనగా నవ్వడం. రెండవ చెడు ఏమిటి?
وإذا مروا بهم يتغامزون وإذا నప్పుడు అని వచ్చింది మొదటి లైన్లోనే. అప్పుడు మర్రు బిహిం వారి దగ్గరి నుండి దాటుతున్నప్పుడు, వారి దగ్గరి నుండి వెళుతున్నప్పుడు. యతగామజూన్ పరస్పరం కన్ను కొట్టి కన్ను గీటి మరీ సైగలు చేసేవారు. ఇక్కడ మర్రు దాటేవారు, బిహిం వారి దగ్గరి నుండి. దాటేవారెవరు? వారు. వారి దగ్గర నుండి అంటే ఆ వారు ఎవరు? ఇందులో రెండు రకాల వారు కావచ్చు. ఒకటి విశ్వాసులు ఏదైనా అవసరం ఏదైనా పనికి వెళ్తున్నారు, వెళ్తూ వెళ్తూ వారు అవిశ్వాసుల దగ్గరి నుండి దాటేశారు. లేదా విశ్వాసులు ఎక్కడైనా ఉన్నారు, అవిశ్వాసులు దాటి వెళ్తున్నారు. ఈ రెండిట్లో ఏది జరిగినా అవిశ్వాసులు ఏం చేసేవారు? కన్నుగొట్టి సైగలతో చులకనగా ఎగితాళి చేసినట్లు వారి వైపునకు ఇషారా చేసేవారు, సైగ చేసేవారు. అంటే విశ్వాసుల వైపునకు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు కదా కొందరు. అదుగో 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 కన్ను సైగలతో వారే అన్నట్లుగా. మూడవది గమనించండి. وَإِذَا انْقَلَبُوا إِلَى أَهْلِهِمُ انْقَلَبُوا فَكِهِينَ వారు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళినప్పుడు, తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా విశ్వాసులను గురించి వేలాకోలం చేస్తూనే వెళ్ళేవారు. ఈ ఆయతును కూడా కొంచెం శ్రద్ధ వహించండి మీరు. చివరి పదం ఆయతులో ఫాకిహీన్ అని ఏదైతే ఉందో, చివరి పదంలో ఫాకిహీన్ అని ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ ఫాకిహీన్ ఫాకిహ ఫ్రూట్స్, అరబీలో ఫలం ఫ్రూట్ ని ఫాకిహ అంటారు. దాని యొక్క బహువచనం ఫవాకి. అయితే ఇక్కడ ఈ చేష్టకు పాల్పడే వారిని ఫాకిహీన్ అని అనడం జరిగింది. అంటే మనిషి తన ఆకలిని తీర్చే అటువంటి తిండి భోజనం తీసుకున్న తర్వాత అదనంగా ఫ్రూట్స్ తిని ఎలా సంతోషిస్తాడో, ఈ అవిశ్వాసులు మాటి మాటికి విశ్వాసులను బాధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ, అంతేకాకుండా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారి గురించి ప్రస్తావించి సంతోషపడేవారు. ఇంకా ఆనందాలలో ఒకరిపై ఒకరు పడుతూ ఉండేవారు. ఇక్కడ అసలు భావాన్ని మీరు కొంచెం శ్రద్ధ వహించండి. అసలు భావం ఏంటి? ఇక్కడ రెండు రకాల భావాలు ఇందులో ఉన్నాయి, రెండు కూడా సహీ. ఒకటేమిటి? ఈ అవిశ్వాసులు బయట ఒక పనిగా వెళ్ళేవారు. అంటే ఏంటి? ఏదో వ్యవసాయ పని ఏదో అట్లా కాదు, విశ్వాసులను బాధ కలిగించడానికి, ఈ విశ్వాసులను మాటలతో సైగలతో హింసించే ఉద్దేశంతో దీనినే ఒక పనిగా పెట్టుకొని బయలుదేరేవారు. బయలుదేరి తిరిగి ఇంటికి వస్తారు కదా, చూసారా ఈ రోజు వారిని నేను ఎలా పని పెట్టించాను, వారిని ఎలా నేను సైగలు చేసి వెక్కిరించాను, నేను వారిని ఏ విధంగా నలుగురిలో మానం పోయినట్లు పరువు పోయినట్లు చేశాను. ఈ విధంగా అక్కడ వారికి ఏ బాధలు కలుగజేశాడో దానిని ఎంతో సంతోషంగా ఎంతో ఘనకార్యం చేసినట్లుగా వచ్చి చెప్పుకుంటూ ఆనందపడేవాడు. ఇక్కడ అహ్లిహిం
ఒక భావం తన ఇంటి వారు, తన ఫ్యామిలీ. కానీ మరొక భావం వస్తుంది ఇక్కడ. అదేంటి? తన గ్రూప్, తన టీం. కొందరు అవిశ్వాసులు ఉంటారు కదా. నా హిదాయత్ ఇవ్వుగాక. ఈ రోజుల్లో ఎంతో మంది యువకులు కాలేజీల వద్దకు, గర్ల్స్ కాలేజీల వద్దకు వెళ్ళి, లేదా మార్కెట్లలో ఎక్కడైతే లేడీస్ ఎక్కువ వస్తారో అలాంటి చోటకి వెళ్ళి ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడతారు, ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడతారు. ఇది ఒక క్యారెక్టర్ పరంగా చెడ్డ పనులైతే, అంతకంటే మరీ ముఖ్యంగా ఆ కాలంలో అవిశ్వాసులు ఒక చోట కలిసి విశ్వాసులకు వ్యతిరేకంగా ఎన్నో ప్లాన్లు చేసేవారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానీ, ప్రత్యేకమైన తమ వాట్సాప్ గ్రూపులు చేసుకొని కానీ, తమ ఇంకా వేరే ఏదైనా టెక్నాలజీని ఉపయోగించి విశ్వాసులకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా ఇలాంటి ప్లాన్, అలాంటి ప్లాన్, ఆ రకంగా బాధ కలిగించడం, ఈ రకంగా బాధ కలిగించడం, ఏ చేష్టలు చేస్తూ ఉంటారో వారందరి ప్రస్తావన ఇందులోనే వచ్చేస్తుంది. వారు ఒక ప్లాన్ చేసుకొని, వారిలో ఒకడు ఆ ప్లాన్ని ప్రాక్టికల్గా చేయడానికి బయటికి వెళ్ళి విశ్వాసులకు ఇబ్బంది కలిగించి వచ్చి తమ లీడర్కి, లేక తిరిగి వచ్చి తమ గ్యాంగ్ వాళ్లకు, తిరిగి వచ్చి తమ గ్రూప్ వాళ్ళకి ఏదైతే చెప్పుకుంటూ నవ్వేవాడో, మరి ఈ రోజుల్లో తమ గ్రూపుల్లో షేర్ చేసుకొని పరస్పరం నవ్వుకునేవారు, వీరందరూ కూడా ఇందులో వచ్చేస్తారు. ఏ ముష్రికులు, ఏ బిదాతీలు తమకు అంటూ ప్రత్యేకంగా గ్రూపులు తయారు చేసుకొని, తమకంటూ ప్రత్యేకంగా టీంలు తయారు చేసుకొని తౌహీద్ వారి పట్ల, సున్నత్ వారి పట్ల, నమాజీల పట్ల, పుణ్యకారాలు చేసే వారి పట్ల ఎగతాళి చేయడం, వారిని ఏదైనా బాధ కలిగించడం, వచ్చి తమ గ్రూపుల్లో చెప్పుకొని ఆ విషయాన్ని నవ్వుకుంటూ ఆనందాలు, ఇవన్నీ కూడా చాలా పెద్ద క్రైమ్స్, అపరాధాలు, పాపాలు. అంతేకాకుండా నాలుగో వారి దుశ్చేష్ట, చెడ్డ పని, వఇదా రఔహుం, ఎప్పుడైతే ఈ అవిశ్వాసులు విశ్వాసులను చూస్తారో, కాలు అంటారు, చెబుతారు, ఏమని? ఇన్న హౌలాయి లదాల్లూన్, నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టారు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లాహ్. గమనించండి, విశ్వాసులను పెడదారిపై ఉన్నారు అన్నట్లుగా. దీని యొక్క వ్యాఖ్యానం చూడండి. అంటే బహుదైవారాధకుల దృష్టికి ఏకదైవారాధకులు మార్గభ్రష్టులుగా కనిపించేవారు, అవిశ్వాసుల దృష్టికి విశ్వాసులు దుర్మార్గులుగా కనిపించేవారు. విచిత్రం కదూ ఇది. ఈ పరిస్థితి ఇప్పటికీ నెలకొని ఉంది. మార్గభ్రష్టతకు గురైన ఎన్నో వర్గాల వారు నేడు సన్మార్గాన ఉన్న వారిని దారి తప్పారని ఎక్కిరిస్తున్నారు. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, ఈ 4 రకాల యద్హకూన్, యతగామజూన్, ఫకీహీన్, కాలు ఇన్న హౌలాయి లదాల్లూన్. అల్లాహు తాలా వారి గురించి అంటున్నాడు, వమా ఉర్సిలు అలైహిం హాఫిదీన్. ఇంతకీ వాళ్ళు అంటే అవిశ్వాసులు వారిపై అంటే విశ్వాసులపై కావలి వాళ్ళుగా చేసి పంపబడలేదు కదా. సోదర మహాశివులారా, వఇదన్ కలబు ఇలా అహలిహిమున్ కలబు, ఆయత్ నంబర్ 31 చూస్తున్నారా? ఇందులో తఫ్సీర్ ఇబ్న్ కథీర్లో మరొక విషయం కూడా చెప్పడం జరిగింది. నేను ఆస్
క్రమంలో మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది, శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే అవిశ్వాసులు విశ్వాసుల వద్ద నుండి తిరిగి వచ్చేవారో తమ ఇంటికి గాని లేదా తమ గ్యాంగ్ వారి వద్దకు, అక్కడ వారికి అల్లా ఇచ్చినటువంటి అనుగ్రహాలు, తిండి విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని, త్రాగే విషయంలో గాని, ఇళ్లల్లో వారికి ఏ సౌకర్యాలు భోగభాగ్యాలు ఉన్నాయో ఉండడానికి వాటి పరంగా గాని, ఏ విషయాలు గాని, వాటన్నిటినీ మంచిగా అనుభవిస్తూ వాస్తవానికి వారు అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించవలసినది. అలా కాకుండా ఏం చేసేవారు? విశ్వాసుల వద్ద ప్రపంచరీత్యా ఏ కొన్ని సౌకర్యాలు తక్కువగా ఉన్నాయో, వారి తిండి విషయంలో గాని, వారు ధరించే బట్టల విషయంలో గాని, వారు ఉండే అటువంటి ఇండ్లు గాని, ఇంకా వేరే సౌకర్యాలు ప్రపంచరీత్యా, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ నవ్వుకునేవారు. ఎలా? తఫ్సీర్ ఇబ్న్ కథీర్ ఇంకా వేరే వ్యాఖ్యానాల్లో వచ్చి ఉంది. ఇదిగో వీళ్ళేనట మొహమ్మద్ను అనుసరించేవారు, ముస్లింలు అని అనుకునేవాళ్ళు. ఏదో స్వర్గం ఉంది, స్వర్గంలో దేవుడు అన్నిస్తాడు అని ఇహలోకంలో ఇలాంటి ఈ మంచి అనుగ్రహాలకు భోగభాగ్యాలకు నోచుకోలేకుండా ఉన్నారు. ఇదిగో మేము ఎంత హాయిగా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ విషయాల్లో అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ, ఏదో నరకం ఉందట, నరకం, ఇది వాడుకుంటే, ఇది యూజ్ చేస్తే నరకంలో పోతారని భయంతో వారు వదిలేస్తున్నారు. అంటే విశ్వాసులు ఏదైనా హరాంను వదులుకున్నారు, మత్తు పానీయాలు గాని ఇంకా ఇలాంటివి. ఇంకా వారి వద్ద వారు హలాల్ మాత్రమే కావాలని కొంచెం పొదుపు వహించి ఎక్కువ భోగభాగ్యాలు లేకుండా ఉన్నందుకు ఈ విషయం పట్ల కూడా వారు ప్రస్తావించుకొని, వీళ్ళేనట స్వర్గంలో పోయేవారు, స్వర్గం యొక్క ఆశలో ఇక్కడి రుచులన్నీ వారు తప్పుకుంటున్నారు, ఏదో నరక భయంతో ఇంత మంచి మేము అనుభవిస్తున్నటువంటి ఈ రుచులను వారు నోచుకోకూడడం లేదు అని ఎగతాళి చేసేవారు. ఈరోజు కూడా మన భారతదేశ పరిస్థితి ప్రత్యేకంగా చూస్తే, ఎందరో ఎక్కడైతే ఖురాన్ హదీసుల ధర్మ విద్య జరుగుతుందో ఆ మద్రసాలో చదివే పిల్లలను ఎంత చులకనగా, ఎంత తక్కువ స్థాయిగా చూసి ఎగతాళి చేస్తారు. కానీ ఇలాంటి విషయాల్లో మనం భయపడకూడదు. అయ్యో నా పరువు పోతుంది అని భావించకూడదు. ధర్మంపై ఉండాలి, హలాల్పై ఉండాలి, హరామును వదులుకోవాలి. అల్లా ప్రసాదించిన అనుగ్రహాన్ని మనం అనుభవించడంలో తప్పు లేదు, కానీ మితిమీరకూడదు. ఇక అవిశ్వాసులు ఏవైతే చెప్పుకుంటారో, లేదా వేరే కొందరు తమకు తాము ముస్లింలు అనుకుంటారు, కానీ ధర్మ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, ధర్మ విద్యను వదిలేసి వేరే విద్యలకు ప్రాముఖ్యత ఇచ్చి వాటి గురించి ఎన్నో సౌకర్యాలు, ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అదే అల్లా యొక్క దారిలో ధర్మ విద్యకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండరు, పైగా వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు. అల్లా హిదాయత్ ఇవ్వగాక. అలాంటి వారు కూడా ఈ ఆయతులో మన్హజే సలఫ్ ప్రకారంగా తఫ్సీర్ ఇబ్న్ కథీర్ ఇంకా ఇలాంటి వ్యాఖ్యాన గ్రంథాల్లో ఏ విషయాలు వచ్చాయో వాటిని చదివి వారు భయపడాలి. అయితే అల్లా అంటున్నాడు, వారిని వారి మానన వదలండి. వారు తమకు తాము విశ్వాసులు అనుకొని అల్లాతో భయపడి ఏ రకంగా జీవితం గడుపుతున్నారో వారి మరణ వదలండి. వారి గురించి మిమ్మల్ని ఒక బాధ్యులుగా చేసి పంపలేదు కదా.
మీరు వారి వెంట ఎందుకు పడి ఉన్నారు? మీరు మీ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు? వమా ఉర్సిలు అలైహిం హాఫిదీన్ ఆయత్ నంబర్ 33లో ఇలాంటి ఒక ఏమంటారు దాన్ని, అటెన్షన్, ఇలాంటి ఒక హెచ్చరిక ఉంది. మిమ్మల్ని వారిపై బాధ్యులుగా చేసి పంపడం జరగలేదు, ఎందుకు వారి విషయంలో ఇంతగా జోక్యం చేసుకుంటున్నారు? ఆ తరువాత చూడండి, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు తాలా న్యాయం చేసేవాడండి. ఈ రోజుల్లో షిర్కు పాల్పడుతూ అల్లా ఇచ్చినటువంటి డబ్బుని, ధనాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అన్నిటినీ వినియోగించుకొని షిర్క్, కుఫ్ర్, పాపాలు అన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ అంతటా వ్యాపించే విధంగా ఏదేదైతే చేస్తున్నారో వారు ఈ ఆయతులను శ్రద్ధగా చదవాలి, అల్లాతో భయపడాలి. అల్లా ఎవరికైనా వారి పాపాలు చూసుకుంటూ కూడా ఏదైనా వారికి కొంచెం వ్యవధిని ఇస్తున్నాడంటే ఆ అవిశ్వాసం, ఆ కుఫ్ర్, ఆ షిర్క్, ఆ పాపం, ఆ బేనమాజీతనం, ఆ చెడు అలవాట్లు, వాటి పట్ల అల్లా సంతోషంగా లేడు. అల్లా వారికి అవకాశం ఇస్తున్నాడు. ఇకనైనా వీరు తౌబా చేసుకోవాలి, ఇకనైనా వీరు పాపాలు వదులుకోవాలి. కానీ ఎప్పుడైతే అల్లా పట్టుకోవడానికి వస్తాడో ఇహలోకంలో కూడా శిక్షించవచ్చు, పరలోకంలో శిక్షిస్తాడు. ఆ పరలోకంలో శిక్ష ఎలా ఎలా ఉంటుందో వాటిలో ఒకటి గమనించండి. 34 నుండి ఇహలోకంలో విశ్వాసులు, అవిశ్వాసుల, తౌహీద్ వాళ్ళు, షిర్క్ వాళ్ళ, సున్నతులో ఉన్నవారు, బిదత్లో ఉన్న వారి యొక్క ఏ ఏ మాటలను సహించారు వాటికి బదులుగా అల్లా అక్కడ వారికి ఎలా ఇస్తాడో చూడండి. ఫల్యౌమల్లదీన ఆమను మినల్ కుఫారి యద్హకూన్. మరి ఈరోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు. అల్ జజాउ మిన్ జిన్సిల్ అమల్, जो जैसा करेगा वैसा भरेगा. అలల్ అరాయికి యందురూన్, ఎత్తైన ఆసనాలపై కూర్చుని చూస్తూ ఉంటారు. హల్ థువ్విబల్ కుఫారు మా కాను యఫఅలూన్. ఇది ప్రశ్న కాదు, వాస్తవానికి మానసికంగా మరింత వారికి అవమానాన్ని గుర్తు చేయడం. ఏంటి? ఈ అవిశ్వాసులు తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ఈ 3 ఆయతుల్లో గమనించండి మీరు, ప్రత్యేకంగా 34వ ఆయత్. అవిశ్వాసులు విశ్వాసుల స్థితిని గుర్తు చేసుకొని ఇహలోకంలో నవ్వారు కదా. స్వర్గంలో ఉంటారు అవిశ్వాసులు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఈ అవిశ్వాసులు ఏదైతే నరకంలో పడి ఉంటారో వారి ప్రస్తావన వస్తుంది. అప్పుడు అల్లా విశ్వాసులతో అంటాడు, లేదా దైవదూత అంటాడు, మీరు స్వర్గంలో ఉండి ఇహలోకంలో మీ విశ్వాసం గురించి ప్రస్తావించుకుంటూ ఎగతాళి చేసి మీ పట్ల చునకనగా నవ్వేవారు వారిని చూడాలనుకుంటున్నారా? స్వర్గవాసులు అంటారు, అవును. అప్పుడు అల్లాహు తాలా తన యొక్క శక్తి సామర్థ్యంతో ఈ విశ్వాసులకు చూపిస్తాడు. విశ్వాసులు స్వర్గంలోనే ఉంటారు, ఆ అవిశ్వాసులు నరకంలో భగభగ మండుతూ నరక శిక్ష పొందుతూ ఉంటారు. కానీ అల్లాహ్ చూసే భాగ్యం కలుగజేస్తాడు. ఈ విశ్వాసులు ఆ అవిశ్వాసులను చూస్తారు. కేవలం చూడడమే కాదు, పలకరిస్తారు. అప్పుడు వారి యొక్క స్థితిని చూసి విశ్వాసులు నవ్వుతారు. ఈ అవిశ్వాసులు తమ అవిశ్వాస కారణంగా నరకంలో వెళ్ళారు. కానీ ఇహలోకంలో
ఏదైతే విశ్వాసులపై నవ్వారో, విశ్వాసుల స్థితిని ప్రస్తావించుకొని నవ్వారో, దాని యొక్క బదులు విశ్వాసులకు దొరకాలి కదా, ఇప్పుడు ఈ స్వర్గంలో దొరుకుతుంది. స్వర్గవాసులు వారిని చూసి నవ్వుతారు. అప్పుడు వారికి మానసికంగా మరింత ఎక్కువ బాధ కలుగుతుంది. అవునా కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇహలోకంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఏదైనా అన్యాయంగా వేధించాడంటే, ఆ వేధించిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని శిక్షిస్తున్నప్పుడు, అదే సమయంలో ఒకవేళ బాధితుడు అక్కడ చేరుకొని, చూసావరా బిడ్డ, నా దగ్గర ఏం శక్తి లేదు, నాకు ఎవరి ఏ సపోర్ట్ లేదు, నీ వెనక మంచి డబ్బు గల వాళ్ళు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, నన్నెవడేం చేస్తాడు, అందరికీ లంచాలు ఇచ్చి నేను బయటపడతాను అని అనుకునేవానివి కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నన్ను ఎంత బాధ పెట్టావు నీవు? ఒకవేళ ఈ 4 మాటలు పలికి అతని వైపు చూసి కొంచెం నవ్వాడంటే అతని మనసు ఎంత మండుతుంది కావచ్చు కదా. ఇది నేను అర్థం కావడానికి చిన్న ఉదాహరణ ఇస్తున్నా అంతే. అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా, అల్లా క్షమించుగాక నన్ను. నరకం యొక్క శిక్షను మనం దాని అసలు రూపంలో ఇహలోకంలో చూడలేము. ఇహలోకంలో దాని అసలు రూపాన్ని మనం చెప్పుకోలేము. అర్థం కావడానికి చిన్నపాటి ఉదాహరణలు మాత్రమే. ఈ భావంలో మనకు సూరతుల్ ముమినూన్ మరి వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు కనబడుతున్నాయి. ఒకసారి శ్రద్ధగా మీరు ఈ ఆయతుల భావాన్ని, అర్థాన్ని చూడండి మరియు అసలు విషయాన్ని గ్రహించి, ఎవరెవరైతే విశ్వాసుల పట్ల ఎగతాళి చేసి నవ్వుకుంటూ సైగలతో వారికి బాధ కలిగిస్తూ ఉంటారో అలాంటి వారికి గుణపాఠం నేర్పాలి. ఇదిగోండి, నరకంలో పడిన వారు, ఇక్కడ నుండి నేను చదువుతున్నాను 107 ఆయత్ నంబర్. మా ప్రభువు, మాకు ఇక్కడి నుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులమవుతాము అని విజ్ఞప్తి చేసుకుంటారు. ధూర్తులై ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అల్లాహ్ అంటాడు. అల్లాహ్, ఎన్నటికీ మా పరిస్థితి ఇలా కాకూడదు. ఇలా నరకంలో పడే వారి నుండి మమ్మల్ని కాపాడు. ఆ తర్వాత చూడండి, అల్లాహ్ ఏమంటున్నాడు? నా దాసులలోని ఒక వర్గం వారు, ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయజూపు, నువ్వు దయజూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు అని వేడుకునేవారు. కానీ మీరేమో, అల్లా నరకవాసులతో అంటున్నాడు, కానీ మీరేమో వారిని అంటే విశ్వాసులను నవ్వులాటగా తీసుకున్నారు. ఆఖరికి మీ ఈ పరాచికాలు మిమ్మల్ని నా ధ్యానం కూడా మరిపింపజేశాయి. అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు. అల్లాహ్, గమనిస్తున్నారా ఇక్కడ ఆయతని? ఒక వ్యక్తి ఏదైనా మంచి కార్యం చేస్తున్నాడంటే అతని గురించి ఎగతాళి చేసి, అతని గురించి నవ్వులాటకు పాల్పడి, ఎవరైతే ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడతారో స్వయంగా వారు అల్లా ధ్యానం నుండి, అల్లా జిక్ర్ నుండి, అల్లా పట్ల విశ్వాసం నుండి ఎలా దూరం అయిపోతారు? ఆ తర్వాత అల్లాహు తాలా విశ్వాసుల
గొప్పతనాన్ని ఎలా తెలియజేస్తున్నాడో గమనించండి. ఇందులో మనందరి విశ్వాసులకు, తౌహీద్ పై ఉన్న వారికి, సున్నత్ పై ఉన్న వారికి, తౌహీద్ మరియు సున్నత్ పై ఉండి అవిశ్వాసుల, ముష్రిక్ల, బిదాతీల మాటలు విని ఓపిక వహించే వారికి గొప్ప శుభవార్త ఉంది. చూడండి ఆయత్ నంబర్ 111. ఇన్నీ జజైతుహుముల్ యౌమ బిమా సబరు అన్నహుం హుముల్ ఫాయిజూన్. అల్లాహ్ విశ్వాసుల గురించి నరకవాసులకు చెప్తున్నాడు. ఏమని? నేను ఈ రోజు వారికి, అంటే విశ్వాసులకు, వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు ఆశించిన మేరకు సఫలీకృతులయ్యారు అని అల్లాహ్ సెలవిస్తాడు. ఓ అల్లాహ్, నీ మార్గంపై మమ్మల్ని స్థిరంగా ఉంచు. నీ ప్రవక్త బాటపై, సున్నత్పై మమ్మల్ని స్థిరంగా ఉంచు. ఎవరెవరైతే మా యొక్క ధర్మంపై స్థిరంగా ఉండడాన్ని చూసి చులకనగా చేస్తున్నారో, మా పట్ల నవ్వుతున్నారో, వారికి మంచి రీతిలో బోధించే గుణం మాకు ప్రసాదించు. మరియు ఆ విషయాలపై మేము నీకు ఇష్టమైన రీతిలో ఓపిక సహనాలు వహించే భాగ్యం వల్ల మాకు ప్రసాదించు. ఆమీన్. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నిజంగా మనం అల్లాతో దువాలు కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే సూరే సాఫాత్ ఆయత్ 51లో కూడా మనకు ఈ భావం కనబడుతుంది. సూరత్ సాఫాత్, ఎందుకంటే అల్లాహ్ యొక్క వాక్కులు, ఖురాన్ ఆయతులు, ఇవి మనం చదువుకుంటే ఎక్కడెక్కడ ఈ భావంలో ఆయతులు ఉన్నాయో ఎప్పుడైనా ఒకరికి బోధించడానికే కాకుండా స్వయం మనం ఇలాంటి విషయాలు చదువుకొని ధర్మంపై నిలకడగా ఉండడానికి మనకు మరింత ఒక ధైర్యం లభిస్తుంది. ధర్మంపై స్థిరంగా ఉండడానికి మనకు మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇతరులకు మంచి బోధించడానికి మనకు జ్ఞానంతో పాటు ధైర్యం కూడా వస్తుంది. చూస్తున్నారా? స్వర్గవాసుల ప్రస్తావన జరుగుతుంది ఈ ఆయత్ నంబర్ 51 పై ఆయతులు. అయితే స్వర్గంలో ఉండి వారు పరస్పరం మాట్లాడుకుంటూ, వారిలో ఒకతను ఇలా అంటాడు, నాకొక స్నేహితుడుండేవాడు. అతను నాతో, ఏమిటి, ప్రళయ దినం వస్తుందని ధృవీకరించే వారిలో నువ్వు చేరిపోయావా అని అనేవాడు. ఇంకా ఎగతాళి చేస్తూ ఏమనేవాడు, ఏమిటి, మనం మరణించి మట్టిలో కలిసి ఎముకలుగా మారిపోయిన మీదట మాకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా అని అనేవాడు. స్వర్గంలో ఉన్న వ్యక్తి అక్కడ స్వర్గంలో లేని ఇహలోకంలో కలిసిమెలిసి ఏ అవిశ్వాసులైతే ఉండేవారో మరియు వీరి యొక్క పరలోక విశ్వాసాన్ని ఎగతాళి చేసేవారో అలాంటి ఒక వ్యక్తి గురించి ప్రస్తావించుకుంటున్నాడు. అంతలోనే అల్లాహ్ లేదా అల్లాహ్ వైపు నుండి ఒక దైవదూత అంటాడు. గమనించండి ఆయత్ నంబర్ 54. ఏం, మీరతన్ని తొంగి చూస్తారా అంటాడు. అంతలోనే తొంగి చూడగానే అతను నరకం మధ్యలో కాలుతూ కనిపిస్తాడు. అప్పుడు ఈ స్వర్గవాసి అంటాడు, అతను అంటే స్వర్గవాసి ఇలా అంటాడు, అల్లా సాక్షి, నువ్వు నన్ను కూడా నాశనం చేసి ఉండేవాడివే. నా ప్రభు అనుగ్రహమే గనక లేకుండా ఉంటే నేను కూడా నేరస్తులుగా నరకానికి పట్టి తేబడిన వారిలో ఉండేవాణ్ణి. చూసారా? ఈ ఆయతుల ద్వారా మీకు ఏం బోధపడుతుంది? ఇహలోకంలో ఎవరైతే విశ్వాసుల పట్ల ఎగతాళి చేస్తారో, వారి పట్ల నవ్వుతారో, వారి పట్ల సైగలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ పరస్పరం నవ్వుకుంటారో, ఎన్నో సందర్భాల్లో అవిశ్వాసులు, ముష్రికులు, బిదాతీలు చేసే ఈ చేష్టలు
ముస్లింలు, తౌహీద్ వాళ్ళు, సున్నత్ వాళ్ళు చూసి సహనం వహిస్తున్నారు కావచ్చు, మరెన్నో సందర్భాల్లో చూడలేకపోతున్నారు కావచ్చు వెనుక చేసుకుంటున్నందుకు. కానీ పరలోకాన అల్లా ఈ విశ్వాసులకు అవకాశం ఇస్తాడు. వీళ్ళు అవిశ్వాసులను నరకంలో చూసి అప్పుడు నవ్వుతారు. అందుకొరకే ఇదంతా కూడా కేవలం అవిశ్వాసుల విషయమే అని అనుకోకండి. నేను మాటికి అందుకొరకే పదాలు ఉపయోగిస్తున్నాను. తౌహీద్ వారు, సున్నత్ వారు, షిర్క్ చేసేవారు, బిదత్ చేసేవారు, నమాజీలు, బేనమాజీలు, పుణ్యాత్ములు, పాపాత్ములు ఈ రోజుల్లో కూడా మనలో ఉన్నారు కదా. ఏమైందక్క నీకు, మొన్న నుండి ఏదో జూమ్ ప్రోగ్రాంలు వింటున్నావట, మళ్ళీ నువ్వు కొత్తగా మొత్తం ఈ నల్ల పర్దా చేయడం, బుర్కా వేసుకోవడం ఇట్లా మొదలు పెట్టినావు ఏంటి అని ఎగతాళి చేసేవాళ్ళు మన ముస్లిం సోదరిమణులే ఉన్నారు కదా. అరే ఏంద్రా, ఇంకా మంచి యువకునివి నీవు, ఇప్పుడు నీకెందుకురా గడ్డం అని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు కదా. భయపడాలి ఎగతాళి చేసేవాళ్ళు. మరి ఎవరి పట్ల వారు చేసేటువంటి సత్కార్యం వల్ల ఎగతాళి చేయడం జరుగుతుందో వారు ఓపిక సహనాలు వహించాలి. ఎందుకల్లా సూరతుల్ ముమినూన్లో ఏం చెప్పాడు? వజజైనాహుం బిమా సబరు. వారు ఏ ఓపిక సహనాలు వహించారో వాటికి బదులుగా మేము వారికి ఈ స్వర్గాలు, స్వర్గ వనాలు, భోగ భాగ్యాలు ప్రసాదించాము. కేవలం అర్థం కావడానికి స్త్రీల విషయంలో ఒక బురకా విషయం, పురుషుల విషయంలో గడ్డం విషయం. ఈ విధంగా మీరు చూసుకోండి. మీ ప్రాంతాల్లో, మీ యొక్క సమాజంలో మీరు చూడండి, ఎంతమంది మన ముస్లింలు అనేవాళ్ళు ఎన్నో పుణ్యాలకు దూరమై, అల్లా విధించిన విధులకు దూరమై, ఆ విధులు, ఆ ధర్మాలు, ఆ పుణ్యాలు పాటించే వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే ఎగతాళి చేసేవారు అల్లాతో భయపడాలి. సూరతుల్ ముతఫిఫీన్లోని చివరి ఆయతులు శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవాలి. మరియు ఎగతాళి చేయబడేవారు, వారు ఈ ఆయతుల ద్వారా తృప్తి, ఆనందం, సహనం, మనస్థైర్యం అన్నీ పొందే ప్రయత్నం చేయాలి. అల్లా మనందరికీ ఖురాన్ మంచి రీతిలో చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, దాని ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారంగా జీవిత గడిపే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు సార్. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సార్ సందేహం ఏంటంటే సార్, అహ్లే హదీస్ అంటే ఖురాన్ వరహ్మతుల్లాహి వబరకాతుహు సార్. ఏంటి అహ్లే హదీస్? కొంచెం మీ మొబైల్ మైక్ మీ నోటికి దగ్గరగా పెట్టి మాట్లాడండి, క్లియర్ గా లేదు సౌండ్. సార్ అహ్లే హదీస్ అంటే ఖురాన్ హదీసుల ప్రకారం నడిచేవారు అంటారు కదా సార్. అవును అవును. ఇప్పుడు ఖురాన్ లో సూరా ఇబ్రహీం లో చెప్తారు కదా సార్, ఈమె ఏ ప్రవక్తను పంపించినా ఆ ప్రవక్త వారి భాషలో మాట్లాడేవారని. మరి మన ముస్లిం సోదరులు ఎందుకు సార్ ఇక్కడ ప్రజలు మాట్లాడే భాషలో మాట్లాడకుండా వేరే భాషలో మాట్లాడుకుంటారు? ఎట్లా? ఇక్కడ ప్రజలు మాట్లాడే తెలుగు భాషలో కాకుండా ఉర్దూలో మాట్లాడతారు ఎందుకు సార్? ఏ ప్రాంతం వారు అక్కడ ఏ భాష వారికి చిన్నప్పటి నుండి అలవాటై ఉన్నదో ఆ భాషలో వారు మాట్లాడుకోవడం ఎలాంటి పాపం కాదు. వేరే భాషలను చిన్న చూపుతో తక్కువగా భావించకూడదు. మరియు ఎవరు ఏ భాష మాట్లాడతారో ఆ భాషలో ధర్మ జ్ఞానం నేర్చుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇక నమాజ్ విషయానికి వస్తే అది కేవలం అరబీలోనే ఉంది. ఖురాన్ ఆయతులు మరి వేరే దువాలు, సూరాలు అవి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే సార్ ఇప్పుడు ధర్మాన్ని ఇప్పుడు మసీదుల్లో అరబీ ఉర్దూలోనే చెప్తున్నారు కదా సార్ ప్రసంగాలన్నీ. ఇక్కడ తెలుగులో చెప్తే చుట్టూ ఉన్న తెలుగు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు అల్లా యొక్క దయ వల్ల మీకు ఇక్కడ తెలుగులోనే విన్నారు కదా మొత్తం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎక్కడో వింటూ ఉండండి, ఇలాగే వింటూ ఉండండి. మీ ప్రాంతంలో ఒకవేళ వినే వాళ్ళందరూ తెలుగే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉర్దూ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. కానీ ఎక్కడికి వచ్చి ఎవరైనా మౌసాబ్ ఉర్దూలో చెప్పారంటే, అయ్యా కొంచెం మీరు చెప్పిన మాట మాకు తెలుగులో కూడా చెప్పండి అని మీ వారికి తెలియజేయండి. తెలుగు స్పీకర్లు కూడా అల్హమ్దులిల్లా
ఒక 15 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం ఇంతగా లేకుండేది. కానీ అల్హమ్దులిల్లా ఇప్పుడు తెలుగు చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఉన్నారు. పిలిపించుకోండి. అక్కడ మీ వద్ద ప్రసంగాలు ఇంకా ప్రోగ్రాంలు జరిపించుకుంటూ ఉండండి. మరి ఎవరైతే కేవలం ఉర్దూ చెప్తున్నారో వారికి కూడా మీరు మంచి విధంగా మాట్లాడి తెలుగులో చెప్పడానికి రిక్వెస్ట్ చేయండి. అదే సార్, ఇప్పుడు మాది తాడేపల్లిగూడెం ఉంది సార్. ఇక్కడ మీరు ఇంకా వివరంగా మీరు మాట్లాడాలనుకుంటే మీరు నా వాట్సాప్లో రండి, పర్సనల్గా అక్కడ మాట్లాడుకుందాము. ఇలాంటి ప్రోగ్రాంలో ఏదైనా ప్రశ్న, దానికి సమాధానం సంక్షిప్తంగా తెలుసుకుంటే వేరే వాళ్ళు కూడా ఎక్కువ లాభం పొందుతారు. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. నా వాట్సాప్ నంబర్ ఉంది కదా, వాట్సాప్కు మీరు మెసేజ్ పెట్టండి. బారకల్లాహు ఫీకుం. ఇంకా ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉందా? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి సార్. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఇందాక మీరు తఫ్సీర్లో కొంతమంది వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ముస్లింల గురించి మాట్లాడుతూ వారి గురించి వేలాకోలం చేస్తూ ఈ విధంగా వివరణ చేశారు కదా, అది ఏ ఆయనకి వస్తుంది? కొద్దిగా మళ్ళీ ఒకసారి చెప్తారు సార్, నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అక్కడ వైదన్ కలబు ఇలా అహ్లిహిమున్, ఈ 4 విషయాలు. ఇప్పుడు ఆయత్ నంబర్ మీరు 29 నుండి 4 ఆయతుల ప్రస్తావన ఏదైతే నేను చెప్పానో, ఈ 4 ఆయత్ నంబర్ 29, 30, 31, 32 ఈ 4 ఆయతుల్లో 4 చెడు గుణాలు ఏవైతే చెప్పబడ్డాయో అవి ఎవరైనా మనిషి మరో మనిషిని కలిసి చెప్పినా లేదా పరస్పరం ఇంకా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏ రీతిలో చేసినా గాని ఇంకా ఎవరెవరితో ఏదైనా ప్రశ్న? లేదా? సరే, మంచిది. జజాకుముల్లాహు ఖైర్. బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్.